లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11 వచనాలు మాత్రమే చదువుతాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనము డిసెంబర్ మాసంలోనికి వచ్చాము కాబట్టి మనం క్రిస్మస్ సందర్భంలో సంబరాలలో ఉన్నాం కాబట్టి నేను క్రిస్మస్ గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి క్రిస్మస్ గురించి కొద్దిగా వాక్యం చెబుతాను, శ్రద్ధగా గమనించండి. అయితే మొదట మనం గమనించవలసిన విషయము ఏమిటి అంటే, మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ జరుపుకున్నారు అని మనము గమనించినట్లయితే, మొట్టమొదట క్రిస్మస్ ఎక్కడ జరుపుకున్నారంటే, మొదట ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారు అంటే గాబ్రియల్ దూత అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని దూత వర్తమానాన్ని తీసుకొని వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ స్పీకర్ అనుకోవచ్చు మనము. గాబ్రియల్ దూత మొట్టమొదటి ప్రసంగికుడు. అయితే ఆ క్రిస్మస్ ప్రసంగము, ఆ క్రిస్మస్ ప్రసంగికుడు గాబ్రియల్ దూత అయితే, ఆ దూత మొట్టమొదటి ప్రసంగం చేసింది. ఏమని ప్రసంగం చేసిందని మనము గమనించినట్లయితే, ఇందాక నేను చదివాను చూడండి. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మొట్టమొదటి ప్రసంగం ఏదైనా ఉంది అంటే ఈ వాక్యం అన్నమాట. అదే విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి క్రిస్మస్ సంఘము అనేది ఏదైనా ఉంది అంటే గొర్రెల కాపరులు. మొట్టమొదటి సంఘము ఉంది అంటే గొర్రెల కాపరులు. ఎలా అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ గొర్రెల కాపరులు ఏం చేసినారంటే, త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తర్వాత తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసినారు. చూసి వారిని, అదే విధంగా వారిని చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పిన మాటలన్నీ ప్రచురం చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా మొట్టమొదటి పాట ఏదైనా ఉంది, ఫస్ట్ క్రిస్మస్ పాట ఏదైనా ఉంది అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. చూడండి, లూకాసు వార్త 2:14లో మొట్టమొదటి పాట ఎవరు పాడినారంటే దేవదూతలు. తర్వాత క్రిస్మస్ మొదటి బృందం ఏదైనా, కోయర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవుని దూతలు, తర్వాత పరలోక సైన్య సమూహము. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లే, మొట్టమొదట క్రిస్మస్ గిఫ్ట్ ఏదైనా మనకు ఉంది అంటే అది ఏది తెలుసా? కృపతో మనకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు మొట్టమొదటి మనకు గిఫ్ట్ అన్నమాట. ఇంకో విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటి కానుకలు ఎవరైనా ఇచ్చారు యేసయ్యకు అంటే, ఇచ్చారు ఎవరు తెలుసా? జ్ఞానులు. బంగారము, సాంబ్రాణి, బోళము అన్న విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ మొట్టమొదటి క్రిస్మస్ ఈ విధంగా అప్పట్లో వాళ్ళు జరుపుకున్నారు. ఇక అసలు విషయానికి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి అంటే, నేను 3 భాగాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటి పాయింట్ ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. ఇక రెండవది చూసినట్లయితే మహా సంతోషకరమైన వర్తమానము. ఇక మూడవది చూసినట్లయితే ప్రజలందరికీ సువర్తమానము. ఈ 3 భాగాలు నేను క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏమని అనుకుంటారు తెలుసా? కేకులు కోయడము, తర్వాత చర్చిలలో క్వయర్స్ లో పాల్గొనడము, తర్వాత క్వయర్ లో ఉండి పాటలు పాడుకుంటూ, తర్వాత ఇంకా ఏమేమో సంబరాలు చేసుకోవాలని ఆశ కలిగి ఉంటారు. కానీ అదేవి కావు. కానీ క్రిస్మస్ అంటే యేసయ్యను, క్రీస్తును ఆరాధించడం అన్నమాట. క్రిస్మస్ అంటే దేవుడిచ్చిన సమాధానాన్ని మనం కలిగి జీవించాలి. క్రిస్మస్ అంటే
మనకు ఉచితంగా దేవుడు మనకి శాంతి, సమాధానం ఏ విధంగా ఇచ్చాడో దానిని పొందుకొని మనము సంతోషంగా మనము కలిగి జీవించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? మన పాప జీవితాలను, మనం చేసిన అపరాధములను, మనం చేసిన ఆహ్, ఏదైనా చెడు కార్యాలు కానివ్వండి, అవన్నీ కడిగి యేసయ్య కడిగి మనలందరిని పవిత్రపరిచినందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకు మనము క్రిస్మస్‌ని జరుపుకోవాలి. అదే విధంగా చూసినట్లయితే చాలా మందికి తెలుసా క్రిస్మస్ అంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. క్రిస్మస్ అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ ఆ విధంగా కాదు. క్రిస్మస్ అంటే ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో ప్రతిరోజు వారికి క్రిస్మస్సే అన్నమాట. క్రిస్మస్ జరుపుకోవచ్చన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తుని నేను చేసిన పాపముల కోసము ఈ లోకంలో ఆయన వచ్చినాడు కాబట్టి, నా పాపరోత జీవితాన్ని మార్చినాడు. తన పవిత్రమైన రక్తంతో నన్ను కడిగాడు కాబట్టి, ఆయనకు నేను రుణస్థుడననేసి ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకోవచ్చనమాట. అదే విధంగా చాలా మట్టుకు మనం తెలుసా మనం పడుచున్న ఆహ్, బాధలు ఏవైనా ఉన్నాయంటే బాధలో కానివ్వండి, దుఃఖంలో కానివ్వండి, వేదనలు మనకొచ్చినప్పుడు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, యేసుక్రీస్తు మన పక్కలే ఉంటూ మనకు కావలసిన అవసరతలు తీర్చుకుంటూ మనల్ని పోషిస్తూ నడిపిస్తున్నాడు అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే. ఆ విషయాలని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే యేసయ్య తప్ప మన పాపరోధ జీవితాన్ని ఎవ్వరు కడగలేరు. ఏ మానవుడు కాదు గదా! ఏ దేవుండ్లు ఆహ్, ఆ విధంగా మనల్ని పవిత్రపరచలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం తన పవిత్రుడు కాబట్టి మనలను పవిత్రంగా ఉంచాలని, పవిత్రంగా చూడాలని, పవిత్రంగా కడగబడాలని యేసుక్రీస్తు తన యవ్వన రక్తాన్ని మన కోసం ధారపోసిన. దానిని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమని మనం జ్ఞాపకం చేసుకున్నాలి. అందుకే గొల్లలకు దూత ఈ శుభవార్త తీసుకొని వచ్చినట్లు కూడా మనము చూస్తున్నాం. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఇందాక. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలా మట్టుకైతే నేను జ్ఞాపకం చేసుకున్నట్టయితే నా చిన్నతనంలో అయితే నేను మాది కర్నూలు. అయితే కోల్స్ సెంటినియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నా తల్లి సంఘము. అయితే నేను చిన్నగున్న ఆ సమయంలో తెలుసా క్వైర్ వాళ్ళు అంటే సంఘము వాళ్ళొచ్చి పాటలు పాడుకుంటూ వచ్చి ఒక కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఆ కార్డ్ తెలుసా? దాంట్లో ఏమని వ్రాయబడి ఉంటుండనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఈ వాక్యము ప్రింటింగ్ చేసి చిన్న కార్డ్‌లు ఇంటింటికి పంచేవాళ్ళన్నమాట. క్వైర్‌గా పాటలు పాడుకుంటూ వచ్చి ఈ కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఆ కార్డ్ ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. ఆ చిన్నతనంలో నేను ఆ కార్డ్‌ని చాలా భద్రంగా దాచిపెట్టుకునేదాన్ని. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దానిని ఎంతో భద్రంగా దాచిపెట్టుకుంటుంటే. చాలా సంఘాలలో ఈ విధంగా చేస్తున్నారు. కార్డ్‌లను పంచుతుంటారు ఈ వాక్యాన్ని. ఎందుకంటే ఈ వాక్యము మనకి చాలా ముఖ్యమైనదంట. మొట్టమొదటి ప్రసంగం ఏదైనా ఉందంటే ఇదే అన్నమాట. దూత తీసుకొని వచ్చినది ఈ ప్రసంగం అన్నమాట. ఇది చాలా మంది పంచుతూ ఉంటారు. అదే విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ వాక్యం మనకు చాలా విలువైనదన్న విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొట్టమొదటి పాయింట్ ఏదైనా ఉందంటే, ఇదిగో ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. ఈ ఫస్ట్ పాయింట్. ఈ లోకంలో చాలా వార్తలు మనం వింటూ ఉంటాం. మొదటి పాయింట్ ఏందంటే, ఇదిగో ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. మనము చాలా మట్టుకైతే వింటూ ఉంటాం వార్తలు. ఏం ఉంటుంటామంటే ఉద్యోగాలలో కానివ్వండి, చదువులలో కానివ్వండి, తర్వాత బంధుమిత్రులలో, స్నేహితులలో ఈ అందరి నోళ్ళలో ఒక్కొక్క వార్త తీసుకొని వస్తుంటారు. ఏదైనా వార్త అంటే అది సంతోషకరమైన వార్త కానివ్వండి, దుఃఖకరమైన వార్త అది ఏదైనా ఒక వార్త తీసుకొని వచ్చేవాళ్ళు. అది మనము వింటూ ఉంటాం. అది ఎక్కడి నుంచైనా సరే తూర్పు నుంచా, పడమట నుంచా, ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా అది ఎక్కడి నుంచైనా తీసుకొని అది వచ్చింది ఆ వార్త అంటే దాన్ని వార్తలు. మన చిన్నప్పుడు టీవీలలో గూడా మనము వినేవాళ్ళం. ఇప్పుడు గనుక ఇవన్నీ ఈ టీవీ, మా టీవీ వచ్చాయి గానీ, అంతకుముందు వార్తలు వచ్చేటివి టీవీలలో. వీళ్ళని వార్త అని మాత్రం అంటారు. కానీ
పైనుండి వచ్చే వార్త ఏది తెలుసా? పైనుండి అంటే దేవుని నుండి వచ్చే వార్త మాత్రమే అది సువార్త అంటాము. పైనుండి వచ్చే వార్తనే మనము సువార్త. లేదంటే శుభవార్త అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చనమాట. దేవుడు తన దూత ద్వారా ఈ వార్తను తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే యేసయ్యను గూర్చిన ఈ శుభవార్త ఏమిటి? ఆ వార్త ఏ విధంగా ఉంటుంది అంటే, ఇందాక మనం చదివినది. భయపడకుడి. అయితే ఇదిగో భయపడకుడి అనే వార్త తీసుకొని, ఆ దూత తీసుకొని వచ్చింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తుయే. ఏంది అసలు ఎందుకు పుట్టాలి ఈయన? ఎందుకు పుట్టాలి? ఎందుకు మనలందరిని రక్షించాలి? ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, ఆయన ఏ విధంగా పుట్టినాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈయన ఏ విధంగా వచ్చాడు? ఇంజినీర్‌గా పుట్టినాడా? అసలు లేదే. పోనీ లాయర్‌గా పుట్టినాడా? అసలు లేదు. తర్వాత డాక్టరా? సైంటిస్టా? తర్వాత ఇంకా రైతా? ఇంకా ఒకవేళ గొప్ప పండితుడా? ఈ విధంగా పుట్టినాడా? ఇవన్నీ ఏ విధంగా ఈయన పుట్టలేదు. కానీ మనందరం ఈ లోకములో జీవించినంత కాలము ఈ ఇంజినీర్‌లు కానివ్వండి, లాయర్‌లు కానివ్వండి, తర్వాత సైంటిస్ట్ కానివ్వండి, వీళ్ళతో కొద్దిగా అంతో ఇంతో కొద్దిగా మనకు అవసరతలు ఉంటాయి. ఈ లోకంలో మనం జీవించినంత కాలము. మనకు వీళ్ళతో అవసరం ఉంటది. అయితే మనము ఈ లోకంలో కేవలం ఈ లోకమే మనకి శాశ్వతమైనది కాదు. కానీ పరలోకంలో మనం మరణించిన తర్వాత మనకి ఆ పరలోకంలో కూడా మనము జీవిస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏంటి తెలుసా? మన శరీరానికి మరణము మాత్రమే ఉంది. కానీ ఆత్మకు మరణము లేదు అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మనంట నిత్యము జీవిస్తూనే ఉంటుంది. యుగయుగములక్కడ మనము జీవిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి అంట ఈ లోకంలో ఒక వ్యక్తి అంటే మనం కానివ్వండి, మనందరం అనుకుందాంలెండి. మనము ఈ శరీరంతో ఉన్నప్పుడు, ఈ శరీరంతో చేసిన ప్రతి కార్యము పాపం కానివ్వండి, ఇవన్నీ మనము ఏదైతే చేస్తామో అవన్నీని తెలుసా ఈ లోకంలో శరీరము నశించిపోతుంది. కానీ ఆత్మ చూసినారా? ఆత్మ ఈ శరీరంతో చేసినది ఎప్పుడు దానికి శిక్ష ఈ ఆత్మ అనుభవిస్తుందన్న విషయం మనము మర్చిపోకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే శరీరము ఇక్కడనే నశించిపోతుంది. ఇక్కడనే కుళ్ళిపోతుంది మనం చనిపోయిన తర్వాత. కానీ ఆత్మ ఒక్కటే పరలోకానికి చేరుతుంది. కాబట్టి మనం ఈ విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము యేసయ్య యందు భయభక్తులు కలిగి జీవిస్తూ పాపం జోలికి వెళ్ళకుండగా పాపము తలంపులు రాకుండా ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా కూడా మనం ఈ లోకంలోనే అన్ని మనము ఇక్కడ ఏది చేయకుండా ఇవన్నీ చేయకుండా మనం పవిత్రంగా ఈ లోకంలో జీవించి పవిత్రంగా మనము యేసయ్యకు మన శరీరాన్ని సమర్పించుకోవాలన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎట్లుంటది తెలుసా? అగ్ని ఆరదంట. పురుగు చావదు. యుగములు అక్కడ మనం కాలిపోతూ ఉంటామనమాట. కానీ అక్కడ మనం పాతాళ లోకానికి పోవడానికి ద్వారము ఉంటుంది. కానీ అక్కడి నుంచి మనము బయటికి రావాలంటే ద్వారము లేదు. రక్షింపబడిన వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది. పాపం చేసిన వాళ్ళకి అక్కడ స్థానము లేదు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసయ్య మనము చేసిన పాపముల కోసం, మనము చేసిన అపరాధముల కోసము ఆయన ఈ లోకంలో మరి జన్మించినట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన రక్షకునిగా మనందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఒక డాక్టర్‌గా ఆయన జన్మించలేదు. ఒక ప్లీడర్‌గా జన్మించలేదు. ఒక బిల్డర్‌గా ఆయన జన్మించలేదు. కానీ మనందరి పాపముల కోసం మనల్ని రక్షించడానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చినాడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా చూసినట్లయితే రెండో పాయింట్ ఏంటంటే సంతోషకరమైన వర్తమానం. మహా సంతోషకరమైన వర్తమానం. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో వార్తలు వింటుంటాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా! ఎన్నో వార్తలు వింటూ ఉంటాము. అది దుఃఖమైనది కానివ్వండి, తర్వాత వేదనదైనా కానివ్వండి, అది సంతోషకరమైనదైనా కానివ్వండి. కానీ ఏ యేసుక్రీస్తు గూర్చిన వార్త ఎలాంటిదంటే చాలా సంతోషకరమైన వార్త అది.
మన వార్తలు మన మనము ఈ లోకంలో విన్న వార్తలన్నీ ఏదో కొంతో గొప్పో కొద్దిగా సంతోషం ఉండొచ్చు, లేకుంటే దుఃఖం ఉండొచ్చు, కొంచెం వేదన అనేది వార్తలు వింటుంటాం. కానీ యేసుక్రీస్తు నుండి వచ్చే వార్త తెలుసా? అది ఎంతో మహా సంతోషకరమైన వార్త అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే, మనం ఒకసారి ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఒక దొంగ ఎన్నో తప్పులు చేస్తాడు. ఎన్నో మోసాలు చేశాడు. ఎంతో మందిని చంపి ఉంటాడు. తను జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ మారింటాడనుకోండి ప్రస్తుతానికి. ఆ దొంగ మారిన తర్వాత అతని ప్రవర్తనను బట్టి ఆ జైలర్ గారు ఏమంటారంటే, "నీ నీ చేసిన తప్పులన్నీ మేము క్షమించున్నాం వెళ్ళిపో" అంటే, ఆ దొంగకి ఎంత సంతోషం ఉంటుంది అంటే, అంత సంతోషము ఉంటుంది. అదే విధంగా మనము ఈ లోకంలో జీవించినంత కాలము మనం చేసిన మోసాలు కానివ్వండి, పాపము ఇవన్నీ మరి దేవుడు మనల్ని నీ పాపాలన్నీ క్షమించబడ్డాయంటే మనకెంత సంతోషం ఉంటుందంటే, అదే మంచి సంతోషకరమైన సువర్తమానం అన్న విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆకలితో ఉన్న వాళ్ళకి సడెన్‌గా ఆహారం దొరికిందనుకోండి, అతనికి ఎంత సంతోషం ఉంటుందంటే, అంత సంతోషం ఉంటుంది. తర్వాత అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు మనం ఎంతో మంచంలో పడి మనము ఎంతో కుళ్ళిపోతుంటాము. మనం అయ్యో! ఏంది నాకీ భయంకరమైన ఈ రోగం వచ్చిందనేసి మనము ఎంతో వేదనతో మనము మంచంలో పడ్డప్పుడు సడెన్‌గా దేవుడు మనల్ని స్వస్థత పరిచడానికి ఏ రోగం లేకుండా మనం యథాస్థితికి మనం వచ్చామంటే, మనకు కూడా ఎంతో సంతోషం ఉంటుందంటే అంత సంతోషం ఉంటుంది. అందుకే ప్రజలందరికీ ఏం చేసింది తెలుసా? దూత మహా సంతోషకరమైన వర్తమానము తీసుకొనొచ్చింది. ఆ వర్తమానమే యేసుక్రీస్తు జన్మ వర్తమానం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మన కోసం ఈ లోకంలో జీవించినాడంటే మనకెంతో ధన్యకరము, ఎంతో సంతోషకరం అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే మూడవది ప్రజలందరికీ సువర్తమానము. మూడో పాయింట్ ఏందంటే ప్రజలందరికీ సువర్తమానం. ఆ సువర్తమానం ఏంది అంటే యేసుక్రీస్తు జన్మించింది ప్రజలందరి కోసమే. అంటే మనందరి కోసమే యేసుక్రీస్తు జన్మించినాడు. అంటే మనందరి కోసము. అంటే కులమత భేదాలు లేదు. నల్లోడు, తెల్లోడు తర్వాత ఏది పురుషులకు మాత్రమే అని కానీ, స్త్రీలకు మాత్రమే అని కానీ ఏది లేదు. అందరి కోసము యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినాడు. కుల మతాలు ఏవనేటివి లేవు. అందరి కోసం ఈ ప్రపంచం, ఈ లోకము ఎంతవరకు ఉంది అందరి కోసము యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే భేదము ఏది లేదు. అందరును పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమలను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏదీ లేదు. అందరును పాపము చేసి ఉన్నారు. ఏ భేదము లేదు. అసలు కులమతాలు ఏవి లేవు. అందరూ పాపము చేసి మనము ఎంతో కృషించిపోతున్న సమయంలో దేవుడు మాత్రమే మనల్ని రక్షించాడు. రోమా 3:23లో మనం చూసినట్లయితే రోమా 3:23లో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం చూడండి. ఆయనిచ్చే మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఈ లోకంలో పాపం చేస్తూనే ఉన్నాము. పాపంలోనే మునిగిపోయి ఉన్నాము. అసలు మనం ఇంగ దేవుని గురించి వినడానికి సమయమే లేనట్లు మనం ఈ లోకంలోనే పడిపోయినాం. ఈ పాపంలోనే, ఈ మాలిన్యంలోనే మనం కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నాం కానీ అదే జ్ఞాపకాలు ఉన్నాయి కానీ యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయన యవన రక్తాన్ని మన కోసం ధారపోసాడు. మన కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు అన్న విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోము. కానీ మనం ఎప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ మన జీవితాలను కొనసాగించాలి. ఎందుకంటే ఏ దేవుడు మన కోసం ఇంత త్యాగము చేయలేదు కానీ యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకంలోనికి రక్షకునిగా వచ్చి మనందరిని రక్షించినట్లు మనము చూస్తాం. అదే విధంగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా మనకి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా 3:11లో చూసినట్లయితే అంతేకాదు నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చూడండి ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు నీతిమంతులు లేరంట. అందరూ పాపం చేసినారు. ఆయన ఇచ్చే మహిమను పొందుకోలేకపోతున్నారు.
కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మన కోసము, మనందరి కోసం, మనం చేసిన పాపముల నిమిత్తము కోసము ఆయన ఈ లోకంలో జీవించినట్టు, ఆయన జన్మించేటప్పుడు అంట తెలుసా, ఎక్కడ స్థలము లేదు. ఎక్కడ స్థలము లేదు. సత్రములో ఆయనకి ఒక చోటు, ఆయనకి స్థలము దొరికింది. అక్కడ మాత్రమే యేసుక్రీస్తు జన్మించినాడు. మరి మనము కూడా సత్రం అనే మన హృదయంలో ఇప్పుడైనా సరే మనము దేవునికి మనం ఇంత స్థలము ఇవ్వాలి. మనం స్థలం ఇస్తే ఆయన మనలో నివసిస్తాడు. అలనాడు స్థలము లేనందుకు సత్రములో ఆయన జన్మించవలసి వచ్చింది. కానీ ఈరోజు మనందరి హృదయాలు ఆయనకు దేవాలయం. ఆయన నివసించాలంటే మన హృదయాలు ఎప్పుడు తలుపులు తెరుచుకొని ఉండాలి. ఎప్పుడైనా సరే ఆయన ఎప్పుడొస్తాడో మన హృదయంలోకి తెలియదు. ఆయన తలుపు తట్టినప్పుడు ఆయన స్వరాన్ని మనం విన్నామంటే మనలోనికి, మన హృదయం అనే స్థలములోనికి వచ్చి ఆయన నివసిస్తానని ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మనమందరం ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో మనము 3 విషయాలు మనం జ్ఞాపకము చేసుకున్నాం. 3 విషయాలు ఏది అంటే, ఇదిగో ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త అనే విషయం జ్ఞాపకం చేసుకున్నాము. ఇక రెండవది మహా సంతోషకరమైన వర్తమానము. మహా సంతోషకరమైన వర్తమానం. ఇక మూడవది ప్రజలందరికీ సువర్తమానము. ఈ 3 భాగాలు మనము నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యాన్ని ఫలించాలని కోరుకుంటూ, ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్‌గా మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముగించుకుంటాం.